my dear students. Let's start the session. Hi, my dear students. Today we are going to discuss one of the important chapter, electric fields and charges. In that, today we are going to talk about electric charges and Coulomb's law. Let's start the session. Here, gravitational field, that entire first year physics, total 14 chapters based on gravitational field. Electricity will come, that is electric field, electric charges and fields. After that, current electricity will come, then electrostatic potential and capacitors. Total 3 topics, okay na? Total 3 chapters will come in electricity. After that, magnetic field, moving charges and magnetic field, magnetism of matter, electromagnetic induction, electromagnetic waves. After that, alternating currents. Total 5 chapters will come in magnetic field. Then electromagnetic field, that is nothing but electromagnetic waves, electromagnetic induction, alternating current, that is continuation to that. Finally, modern physics. So today we are going to start electric charges and fields. So coming to electric field. So in that first chapter, electric charges and fields. Electric field, we need to talk about complete electric field. Today we can cover Coulomb's law of electrostatic force. See here, electrostatic force. ఇది ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు చదివి ఉంటాము. ఒక పర్టికులర్ రబ్ చేసి ఆ క్లాత్కి నీట్గా రబ్ చేస్తే ఆ కాగితాలు వచ్చి అతుక్కుంటాయి, ఓకేనా. సో ఇక్కడ గ్లాస్ రాడ్, ఫస్ట్ ఒక గ్లాస్ రాడ్, సిల్క్ క్లాత్ తీసుకుంటాము, కొన్ని పేపర్స్ అనమాట, కొన్ని పేపర్. చిన్నప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు అందరూ. ఒక గ్లాస్ రాడ్, సిల్క్ క్లాత్, బిట్స్ ఆఫ్ పేపర్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ క్లాత్ని ఆ పేపర్కి అంటించనీకి ట్రై చేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆ క్లాత్ని ఎత్తుకొని ఆ పేపర్స్ని అంటినీకి ట్రై చేస్తాం. డూ యూ అబ్జర్వ్ ఎనీ ఎఫెక్ట్? అవి ఎట్లా అతుక్కోవి, ఓకేనా. దాని తర్వాత ఏం చేస్తామంటే దీన్ని పట్టుకొని రుద్దుతో రోజేపు, ఓకే. ఆ గ్లాస్ రాడ్ ఎత్తుకొని ఆ క్లాత్ రోజు రుద్దిన తర్వాత ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దాంట్లో ఇండ్యూస్ అవుతుంది, ఓకే. సో తర్వాత ఎత్తుకొని రోజేపాటు రుద్దుతాం అనమాట. తర్వాత దాన్ని ఎత్తుకొని పాజిటివ్ ఛార్జెస్ అక్కడ, నెగిటివ్ ఛార్జెస్ ఇక్కడ సెట్ అవుతాయి అని చెప్తారు, ఓకేనా. ఇది మరీ చాలా చిన్నపిల్లకాయలు ఇది, ఓకేనా. పాజిటివ్ ఛార్జెస్ అక్కడ, నెగిటివ్ ఛార్జెస్ ఇక్కడ సెట్ అవుతాయి. ఆ తర్వాత ఎత్తుకొని తీసుకొని పోయి అడగానే అటు పెట్టినాం అనుకో, అవి అతుక్కుంటాయి అన్నమాట, ఓకే. కొన్నేమో గ్లాస్ రాడ్కి అతుక్కుంటాయి, కొన్నేమో ఈ పేపర్కి అతుక్కుంటాయి. ఇలా అతుక్కోవడానికి గల కారణం ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ ద టూ ఛార్జెస్ అన్నమాట. కానీ ప్రతి బాడీలో ఛార్జెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. దాన్ని ఎత్తుకొని పోయి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఒకటేమో పాజిటివ్ ఛార్జు, నెగిటివ్ ఛార్జు, మోషన్ ఆఫ్ ఛార్జెస్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఈ ఛార్జెస్ ఫ్లో అవుతాయి. ప్రతి బాడీలో చేతిలో ఛార్జెస్ ఉంటాయి, కానీ వాటిల్లో పాజిటివ్ ఛార్జ్ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. ఫ్లో ఆఫ్ ఛార్జెస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ అనమాట, కరెంట్. dq/dt వస్తుంది, ఓకే. బిట్స్ ఆఫ్ పేపర్ గెట్ అట్రాక్టెడ్. సో దీని మీనింగ్ ఏంది? ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై చార్జ్డ్ బాడీ ఆన్ అనదర్ charged or uncharged body is nothing but electrostatic force. The force of attraction or repulsion between the charges are called electrostatic force. Entire discussion is based on electrostatics. Here all charges are at rest. ఇదంతా ఏం రాసుకోవల్లే, జస్ట్ అట్లా చెప్పనీకంతే. ఇక్కడి నుంచి మీ ఎంసెట్ కోచింగ్ ఆర్ఎల్స్ జేఈ మెయిన్స్ కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కులుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. కులుమ్స్ అనే ఒక అతను ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని డిఫైన్ చేశాడు. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ టూ చార్జెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద product of the charges, inversely proportional to the
square of the distance between them. Understood? Magnitude of electrostatic force. Magnitude of electrostatic force between 2-point charges directly proportional to the product of magnitude of charges and inversely proportional to the square of the distance between them. Electrostatic force between the two charges always act line joining between those two charges. Okay, now two charges are present here. What is the magnitude? We need to discuss. Direction we need to discuss. What is the line of action? It always act line joining between those two charges. Electrostatic force directly proportional to the product of those two charges, inversely proportional to the square of the distance between them. Once you combine these two, electrostatic force directly proportional to Q1 Q2 by R square. If you remove the proportionality, what is the proportionality constant here? 1 by 4 epsilon naught. Okay, na? So epsilon naught is nothing but permittivity in the free space or else vacuum. 1 by 4 pi epsilon naught. 1 by 4 pi epsilon naught is the proportionality constant. You already discussed this part in your intermediate. Understood na? The magnitude of electrostatic force between the 2-point charges directly proportional to the product of their two charges and inversely proportional to the square of the distance between them. Here proportionality constant is 1 by 4 pi epsilon naught. నెగిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ ఎత్తుకో, పాజిటివ్ ఛార్జ్ తీసుకో. ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దోస్ టూ చార్జెస్ F12, F21. What is F12? Tell me. What is F12? Electrostatic force. Force acting on the charge 1. Force acting on charge 1. Force acting on charge 1, I can say Q1 due to charge Q2. Understood na? Charge Q2. Force acting on the charge 1 due to charge Q2. Here it is Q1. I can say Q1. This would be Q2. This is 2 ఫస్ట్ వచ్చిందంటే అప్పుడు ఏం రాయాలి? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్ Q2. Force acting on the charge Q2. Force acting on the, ఇదంతా రాసుకోండి నీట్గా. Force acting on the charge Q2 due to Q1. Force acting on Q2 due to Q1. Like that we need to write. F12 equal to F21. These two are equal in magnitude, unlike in nature. The magnitude of F12 bar, it's a vector F12 bar. This is what? Two unlike charges attract each other. Two like charges will repel each other. F12 bar, ఇంకోటి ఏంది? F21 bar. That is equivalence to F, electrostatic force. These two are equal in magnitude, unlike in nature. Okay, so ఇప్పుడు F1 modulus of magnitude of F12 bar equal to magnitude of F21 bar equal to Fe. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే ఇట్స్ ఏ యూనిట్ వెక్టార్. ఆర్ క్యాప్ అనేది యూనిట్ వెక్టార్, వెక్టార్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. యూనిట్ వెక్టార్ ఎలా రాస్తాము? ఇది యూనిట్ వెక్టార్ అన్నమాట. యూనిట్ వెక్టార్ని ఎలా రాస్తామంటే దిస్ ఈజ్ ఆర్ బార్ బై
మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ అని రాస్తావు. దీన్ని లేపేసి ఏం రాయాలి, ఆర్ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్. అప్పుడు 1/4πε0 Q1 Q2 బై ఆర్ బార్ బై ఆర్ అంటే ఆర్ క్యూబ్ డినామినేటర్లో వస్తుంది. ఓకే, యూనిట్ వెక్టార్ అలానే రాయాలి. యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్ అంటే ఆర్ బార్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనమాట, లైన్ జాయినింగ్ దట్ అలాంగ్ ఆర్ బార్ ఉంటుంది. సో అప్పుడు ఆర్ క్యాప్ని ఎలా రాస్తామో, జనరల్గా యూనిట్ వెక్టార్ రాయాలంటే ఆ వెక్టార్ రాసి డినామినేటర్లో మ్యాగ్నిట్యూడ్ రాస్తే వాట్ యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్. వాట్ ఈజ్ ఆర్ బార్, టెల్ మీ. ఆర్ క్యాప్, టెల్ మీ. యూనిట్ వెక్టార్ in the direction of r bar, in the direction of r bar వస్తుంది అనమాట అది. సో దాన్ని ఎత్తుకొని ఆడ సబ్స్టిట్యూట్ చేసావనుకో ఏమొస్తుంది చెప్పు, ఈ ఆర్ బార్ బై మాడ్ ఆర్ బార్, ఈ మాడ్ ఆర్ బార్ని ఎలా రాయొచ్చు, ఆర్ అనమాట, మ్యాగ్నిట్యూడ్ ఆర్ అది. సో అప్పుడు ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇది వెక్టార్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఓకే, permittivity of the free space or vacuum. What is epsilon naught? 8.85 into 10 power minus 12 coulomb square by Newton meter square. ఇక్కడ ఎప్సైలాన్ నాట్, మామూలుగా ఎప్సైలాన్ నాట్ అంటే ఏంది, ఇక్కడ ఎప్సైలాన్ నాట్ అంటే ఏం చెప్పు, Q1 Q2 by 4 pi Fe r square. What is the unit of charge? ఇది ఇట్లా రాయొచ్చు అనమాట. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ చార్జ్, కులుంబ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది, ఇది కులుంబ్. యూనిట్ ఆఫ్ చార్జ్ Q2, కులుంబ్ ఏమైద్ది, కులుంబ్ స్క్వేర్ అయింది. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎప్సైలాన్ నాట్, కులుంబ్ ఇంటూ కులుంబ్ స్క్వేర్ అయింది. ఇది న్యూటన్ అయింది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ న్యూటన్. ఇక్కడ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు, కులుంబ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. సో 1/4πε0 ఏమైంది, ఇది చాలా ఇంపార్టెంట్, 9 into 10 power 9. ఇప్పుడు ఇది మొత్తాన్ని కేగా రాయొచ్చు. ఓకేనా, Fe ఈక్వల్ టు కే టైమ్స్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. అప్పుడు కే ఏం రాయొచ్చు, ఇక్కడ కేని ఏమని రాయొచ్చు, కే ఈక్వల్ టు వాట్, Fe ఇంటూ ఆర్ స్క్వేర్ బై Q1 Q2గా రాయొచ్చు. అప్పుడు ఏమవుద్ది, కేకి యూనిట్స్ ఏం చెప్పు, కేకి యూనిట్స్ ఏంది, ఇది న్యూటను, ఇక్కడ మీటర్ స్క్వేరు, కులుంబ్ ఇంటూ కులుంబ్ స్క్వేర్ వస్తుంది. సో అప్పుడు దీని వాల్యూ, ఇది వాల్యూ గుర్తుపెట్టుకోవాలి మీరు, 9 into 10 power 9 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కులుంబ్ స్క్వేర్ అని రాసుకోవాలి. అర్థమవుతుందా? సో 9 into 10 power 9, ఇది చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ కే అనమాట. 1/4πε0ని కేగా రాయొచ్చు. ఇక్కడ వరకు రాసుకోండి, నీట్గా రాయండి. ఇదేంది చెప్పు, వెక్టార్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. వెక్టార్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. నీట్గా రాసుకోండి, అయిపోయిందా? వెక్టార్ ఫార్మ్ ఆఫ్ electrostatic force. Okay, so electrostatic force directly proportional to the product of the charges, inversely proportional to the square of the distance between them. Remove the proportionality, introduce the proportionality constant. Here proportionality constant is 1/4πε0. ఓకేనా? సో అప్పుడు మీకు నీట్గా వచ్చేస్తుంది. Here unlike charges attract each other. Here Q రెండు సేమ్ అయితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏమైంది, మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే తీసుకోండి. ఓకేనా, Q ఇంటూ Q, ఇక్కడ కే రాయండి, ఫస్ట్ కే రాయండి,
ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రం తీసుకోవాలి. Q²/R² వస్తుంది ఇక్కడ, అంతే కదా. Q ఇంటూ Q, Q²/R². అయిపోయిందా? వెక్టార్ ఫామ్ రాసేటప్పుడు యూనిట్ వెక్టార్ తీసుకోవాలి. యూనిట్ వెక్టార్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ టూ చార్జెస్. యూనిట్ వెక్టార్ ఎలా రాస్తామో ఆ వెక్టారు డినామినేటర్లో మ్యాగ్నిట్యూడ్ రాస్తే అదే యూనిట్ వెక్టార్ అయింది. యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ R bar. R bar is nothing but లైన్ జాయినింగ్ ఆఫ్ టూ చార్జెస్ రాస్తాము. లైన్ జాయినింగ్ ద టూ చార్జెస్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్ లైన్ జాయినింగ్ ఆఫ్ దోస్ టూ చార్జెస్. అయిపోయింది ఇది. నెక్స్ట్ ఏమొస్తుంది? కులుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంతా తెలుసు మనకి. ఇప్పుడు హియర్ వాట్ యు విల్ రైట్? unlike charges attract each other. Unlike charges attract each other. Electrostatic force between the two unlike charges attract each other. Electrostatic force between the like charges, between the two like charges repel each other. Electrostatic force between the two like charges repel each other. Understood na? These two, force acting on the charge 1 due to charge 2. Force acting on the charge 2, that is force acting on the Q2 due to Q1. Okay na? So ఇవి రెండు ప్లస్ కాబట్టి రిపెల్ ఈచ్ అదర్. ఒక మైనస్ ఒక ప్లస్ గాని పెడితే అట్రాక్ట్ ఈచ్ అదర్. అర్థమవుతుందా? సో ఇది మామూలుగా తెలిసింది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, electrostatic force. This is vector form. Vector form is nothing but 1/4πε0 Q1 Q2/R³ into R bar. అర్థమవుతుందా? ఇది ఒకటి రాసుకోండి చాలు. టూ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్, టూ లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్. దట్స్ ఇట్. డ్రా దీస్ టూ ఫిగర్స్. Two unlike charges attract each other. Two like charges repel each other. ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అని ఉంటుంది. Q = ±NE. Q =±NE. ఒక ప్రాబ్లం కూడా ఉంది, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. దిస్ ఈజ్ కాల్డ్ క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. అయిపోయిందా? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ ద టూ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ ద టూ లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్. మ్యాగ్నిట్యూడ్ సేమే ఉంటాయి. ఓకేనా? అయిపోయింది ఇది. మే ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సి హియర్, రిలేటివ్ పర్మిటివిటీ ఆర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. వాట్ ఈజ్ రిలేటివ్ పర్మిటివిటీ? Permittivity of the medium by permittivity of the free space. That is called relative permittivity, so called dielectric constant. The ratio between permittivity of the medium, permittivity of the free space. Okay na? This is relative permittivity. Relative permittivity or else dielectric constant equal to permittivity of the medium by permittivity of the free space. In order to write permittivity of the medium, dielectric constant into permittivity of the free space or vacuum. Okay, relative permittivity or dielectric constant equal to permittivity of the medium by permittivity of the free space. Okay, here how to write this part? N-type electrostatic force between the two charges which are present in different medium. In that case, what you will get? Tell me. What you will get? Tell me. For medium, we need to take. This is the permittivity of the medium. Permittivity of the medium, epsilon. Permittivity of the free space or vacuum, epsilon naught. ఓకేనా? సో అప్పుడు నీకు ఫర్ మీడియం ఏమొస్తుంది? ఎప్సైలాన్ తీసుకోవాలి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ 1 ఫర్ మీడియం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏమొస్తుంది చెప్పు? 1
4 pi epsilon q1 q2 by q1 q2 by r square you will be getting. Here we need to write epsilon 1 by 4 pi epsilon q1 q2 by r square. For free space or vacuum, we already discussed this part. F naught we can write that is equal to k into k is the 1 by 4 pi epsilon. Here k different. 1 by 4 pi epsilon naught q1 q2 by q1 q2 by r square you will be getting. ఓకేనా, ఆర్ స్క్వేర్ విల్ బి గెటింగ్. ఇప్పుడు మనము కేని ఎలా రాయొచ్చు చెప్పు? రిలేటివ్ పర్మిటివిటీ ఆర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈక్వల్ టు ఎప్సైలాన్ బై ఎప్సైలాన్ నాట్. దాన్ని ఎలా రాయొచ్చు? ఎఫ్ నాట్ బై కే కూడా రాయొచ్చు. ఇప్పుడు సిఆర్ ఎఫ్ నాట్ బై కే ఆర్ ఎల్స్ ఎఫ్ నాట్ బై రిలేటివ్ పర్మిటివిటీ. సో అది ఎలా వచ్చింది చెప్పు? ఇప్పుడు ఎఫ్ నాట్ బై ఎఫ్ రాసావనుకో, ఏమొస్తుంది చెప్పు? 1 by 4 pi epsilon naught q1 q2 by r square. అదే కానీ మీడియం కానీ అయితే 1 by 4 pi epsilon q1 q2 by r square వస్తుంది. ఈ రెండింటిని కానీ క్యాన్సిల్ చేసామనుకో అప్పుడు ఎఫ్ నాట్ బై ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సైలాన్ బై ఎప్సైలాన్ నాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ పర్మిటివిటీ. అప్పుడు అందుకే మనం ఏం రాసాం లాస్ట్లో? రిలేటివ్ పర్మిటివిటీ. దిస్ వుడ్ బి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. మామూలుగా కేనే 1 by 4 pi epsilon అటువంటి కేకి 20 మీనింగ్లు ఉంటాయి. ఓకే, ఇక్కడ కేని 1 by 4 pi epsilon అట్ రాస్తాము, కేని రిలేటివ్ పర్మిటివిటీ అని కూడా రాస్తాము. రిలేటివ్ పర్మిటివిటీ ఈక్వల్ టు ఎఫ్ నాట్ బై కే, ఎఫ్ నాట్ బై ఎఫ్ ఇలా వచ్చినాయి అనమాట. రిలేటివ్ పర్మిటివిటీ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ని electrostatic force of the free space by electrostatic force between the two charges in the medium అలాగో రాయొచ్చు. రిలేటివ్ పర్మిటివిటీ ఈక్వల్ టు కే ఎప్సైలాన్ బై ఎప్సైలాన్ నాట్, పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం బై పర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్. ఇదేంటిది? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ ఇన్ ఫ్రీ స్పేస్ బై electrostatic force between the two charges which are present in the different medium other than free space. Completed. 1 by 4 pi epsilon q1 q2 by r square, 1 by 4 pi epsilon naught q1 q2 by r square. అర్థమైందా? ఇది అంతా రాసుకునేరా? నీట్గా రాసుకోండి. ఇది కూడా రాయండి. ఓకే, అయిపోయిందా ఇది? నెక్స్ట్ పర్మిటివిటీ డైమెన్షన్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఇవన్నీ చెప్పాను. ఓకే, సో జనరల్గా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ 1 by 4 pi epsilon naught q1 q2 by r square. ఎప్సైలాన్ నాట్ని ఎలా రాయొచ్చు? 1 by 4 pi q1 q2 by r square బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇది కూడా చెప్పాను కదా నేను, కులుంబు, క్యూకేమో కులుంబు, Q2 కూడా క్యూలంబే, ఇది ఆర్ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేరు ఎన్. అప్పుడు కులుమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్, కులుమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. దాని తర్వాత మామూలుగా కులుమ్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. దీన్ని ఏమో రాయొచ్చు చెప్పు? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ ఈజ్ కాల్డ్ కరెంట్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ ఈజ్ కాల్డ్ కరెంట్,
What is the unit of current? Tell me. What is the unit of current? Ampere. Okay, coulombs per second. You can call it as ampere. Okay, so coulomb is nothing but ampere second. Coulomb is nothing but ampere second. Q equal to IT గా రాయొచ్చు. Q equal to IT గా రాయొచ్చు. అప్పుడేంది కరెంట్కి ఏంది యూనిట్? ఆంపియర్. What is the unit of current? Tell me. Ampere. Ampere is a scientist name. Due respect of scientist Ampere, they put a unit of ampere is current. You can write it as second. Ampere second. Coulomb is nothing but ampere second. Ampere second. Okay na? Ampere second ga రాసుకోవచ్చు. Ampere second. Coulomb is nothing but ampere second. Write down up to here. You can write what is the dimensional formula for Coulomb? Ampere second. AT అని రాస్తాము. ఆంపియర్ని ఏగా రాస్తాము, లేకపోతే టీఏ అని కూడా రాసుకోవచ్చు. ఇది m పవర్ 0 L పవర్ 0 T పవర్ 1 ఆంపియర్ అన్నమాట. కొంతమంది ఐగా కూడా రాస్తారు. ఆంపియర్ ఏ. ఓకే, సో ఇదంతా అయిపోయిందా? ఇదంతా చెప్పాను కదా. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్? ml t power minus 2, that is Newton. Electric charge m power 0 L power 0 T power 1 A power 1. Distance between the two poles, అది r. Permittivity of the vacuum epsilon naught. ఇప్పుడు మనము ఇలా రాసుకోవచ్చు, కులుమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్ కదా. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎప్సైలాన్? ఎప్సైలాన్ నాట్ కులుమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. కులుమ్ని రీప్లేస్ చేసి టీఏగా రాయొచ్చు. కులుమ్ని రీప్లేస్ చేసి టీఏగా రాయొచ్చు. టీఏ హోల్ స్క్వేర్, అప్పుడు టీ స్క్వేర్ ఏ స్క్వేర్ వస్తుంది. న్యూటన్ అంటే ఎంఎల్ టీ పవర్ మైనస్ 2, తర్వాత మీటర్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ వస్తుంది. అప్పుడు లోపలికి మల్టిప్లై చేస్తే ఎంఎల్ క్యూబ్ టీ పవర్ మైనస్ 2 వస్తుంది. ఎంఎల్ క్యూబ్ టీ పవర్ మైనస్ 2 వస్తుంది. దాన్ని పైకి ఎత్తుకోబోయావు అనుకో, ఎం ఇన్వర్స్ ఎల్ పవర్ మైనస్ 3 మైనస్ 2ని పైకి ఎత్తుకోపోతే టీ పవర్ 4 ఏ స్క్వేర్ వస్తుంది. అలా అన్నమాట. అర్థమైందా? రైట్ డౌన్ అప్ టు హియర్. ఇక్కడి వరకు రాయండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ permittivity of the free space epsilon naught. Dimensional formula for permittivity of the free space epsilon naught. Coulomb square by unit is nothing but Coulomb square by Newton meter square. ఆ కులుంబ్ అంటే టీఏగా రాస్తాం. టీఏ రాసేసి న్యూటన్కి ఏమో ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 ఎల్ స్క్వేర్గా రాస్తాం. ఆ లోపలికి ఎల్ స్క్వేర్ని కానీ మల్టిప్లై చేసామనుకో, ఎంఎల్ క్యూబ్ టీ పవర్ మైనస్ 2, అది పైకి ఎత్తుకోపోతే ఎం ఇన్వర్స్ ఎల్ పవర్ మైనస్ 3 టీ పవర్ 4 ఏ స్క్వేర్ వస్తుంది. అర్థమైందా? నీట్గా రాసుకోండి. ఓకే. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద చార్జెస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ 1/4 ఎప్సైలాన్ నాట్. ఎప్సైలాన్ ఎడబెట్టి మిగతా అన్ని అవతలకు కానీ పంపిస్తే కులుమ్ స్క్వేరు 7 న్యూటన్ మీటర్ స్క్వేర్ వస్తుంది. దిస్ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా. అయిపోయిందా? ఓ, నాట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, అది కూడా ఇట్నే వస్తుంది. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పర్మిటివిటీ. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఇక్కడ పర్మిటివిటీ అని రాయాలి. ఓకే, పర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ ఆర్ మీడియం కూడా అదే కదా. పర్మిటివిటీ చాలే, పర్మిటివిటీ అని రాసినా చాలు. పర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ అని రాయవల్ల. మీడియం కూడా అదే కదా.
క్లియరా? ఇలా వస్తుంది. నౌ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. ఓకే, సో ఒక స్క్వేర్ ఎత్తుకున్నాం అనుకో, ఒక ఛార్జ్ ఏమో ఆడబెట్టు, ఒక ఛార్జ్ ప్లస్ క్యూ ఛార్జ్, క్యాపిటల్ క్యూ ప్లస్ క్యాపిటల్ క్యూ ఛార్జ్ ఆడబెట్టు, ఇంకొక ఛార్జ్ ఏమో ఇంకొక కార్నర్ దగ్గర పెట్టు, ప్లస్ స్మాల్ క్యూ ఒక కార్నర్ దగ్గర ప్లస్ స్మాల్ క్యూ కార్నర్ దగ్గర పెట్టు. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్ క్యూ, ఈ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అయిద్దిరా బాబు అంటే, ఈ రెండు పాజిటివ్ ఛార్జ్లే కదా. ఓకే, ఏ పాయింట్ దగ్గర నెట్ ఫోర్స్, సో ఇది పాజిటివ్ కాబట్టి రిపల్ అవుతుంది, అవుట్వర్డ్ ఉంటుంది అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ దోస్ టూ ఛార్జెస్. ఓకేనా, ఇది 45 degrees అంతే. ఇంకో ఛార్జ్ కిందకు ఉంటుంది, ఇది పాజిటివ్ కాబట్టి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్ ఏ డ్యూ టు దిస్ ఛార్జ్ అనమాట. ఇలా ఇప్పుడు మనము ఏబిసిడి అలా తీసుకున్నాం అనుకో, ఇది ఎఫ్ఏడి ఏంది, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్ ఏ డ్యూ టు ఛార్జ్ డి. అది ఎంత అవుద్ది చెప్పు, సమ్ కే ఇంటూ క్యూ ఇంటూ స్మాల్ క్యూ బై, ఇక్కడ నేను స్క్వేర్ కాబట్టి ఏ అనుకుందాం, ఇది ఏ, ఇది కూడా ఏ, ఇది కూడా ఏ అవుతుంది, ఇది ఏ స్క్వేర్ అవుతుంది. అర్థమైందా, ఏ స్క్వేర్ అవుతుంది. తర్వాత ఎఫ్ఏబి ఏమవుద్ది, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్ ఏ డ్యూ టు బి అనమాట. ఇది కూడా ఏమవుద్ది చెప్పు, కే ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ అవుతుంది, క్యూ బై ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇదేమో చెప్పు, ఇది √2a కదా, ఇది √2a అనమాట. సో అప్పుడు ఎఫ్ఏసి ఏమవుద్ది చెప్పు, ఎఫ్ఏసి ఏమవుద్ది, క్యూ కదా, కే ఇంటూ క్యూ స్క్వేర్ బై √2a హోల్ స్క్వేర్, √2a హోల్ స్క్వేర్. ఇది 45 కాబట్టి దీన్ని రిజాల్వ్ చేస్తే ఏమొస్తుంది చెప్పు, ఈ డైరెక్షన్లో రిజాల్వ్ చేస్తే ఏమొస్తుంది చెప్పు, కే క్యూ స్క్వేర్ బై 2a స్క్వేర్, కే క్యూ స్క్వేర్ బై 2 times ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ కాస్ 45 వస్తుంది, కాస్ 45 degrees. తర్వాత ఈ డైరెక్షన్లో కానీ రిజాల్వ్ చేస్తే ఇదేమొస్తుంది చెప్పు, కే ఇంటూ క్యూ స్క్వేర్ బై 2 times ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ 45. సో ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ సిగ్మా హెచ్ ఏమవుతుంది చెప్పు, హారిజాంటల్ ఫోర్సెస్. దీని మొత్తాన్ని ఇలా కన్వర్ట్ చేస్తే ఇది సిగ్మా హెచ్ అవుతుంది. సిగ్మా హెచ్ ఎంత అవుతుంది చెప్పు, కే ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్, తర్వాత కే ఇంటూ క్యూ స్క్వేర్ బై ఇది 1/√2 కదా, 2√2 ఏ స్క్వేర్, 2√2 ఏ స్క్వేర్. తర్వాత సిగ్మా వి ఏమో చెప్పు, ఇప్పుడు నువ్వు సిగ్మా వి రాయాలనుకున్నావు అనుకో, కిందకు వస్తుంది అది. సిగ్మా వి ఏమవుద్ది, here sigma v will be getting, how much you will be getting, k into resultant force వస్తుందా. ఓకే, sigma v is nothing but k into q by a square plus k into q square by 2√2 a square. ఇక్కడ ఆర్ స్క్వేర్ కాదు, ఇది కూడా ఏ స్క్వేర్. రెండు సేమే కదా. ఇప్పుడు దీని రిజల్టెంట్ ఎంత వస్తుంది చెప్పు, దీన్ని ఎఫ్ అనుకో, దీన్ని కూడా ఎఫ్ అనుకో, బెటర్, సింపుల్ కదా.
రెండు సేమ్ కదా. కే ఇంటూ క్యూ బై ఏ స్క్వేర్, కే ఇంటూ క్యూ బై ఏ స్క్వేర్. ఇదేంది ఇది? కే ఇంటూ క్యూ బై ఏ స్క్వేర్, ఏ స్క్వేర్, సారీ, దిస్ వుడ్ బి ఏ స్క్వేర్. ఇదేంది ఇది? కే ఇంటూ క్యూ స్క్వేర్ బై √2a ఏ స్క్వేర్, √2a హోల్ స్క్వేర్. ఇప్పుడు అన్నీ కవర్ అయినాయి కదా. సో అప్పుడు నీకేమొస్తుంది చెప్పు? ఎఫ్ రెండు సేమ్ ఇక్కడ, కే ఇంటూ క్యూ బై ఏ స్క్వేర్, కే ఇంటూ క్యూ స్క్వేర్ బై 2. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి హోల్ స్క్వేర్, then how much you will be getting? R is equal to square root of this f square plus f square. This would be √2f. Then what is the net force acting on the charge A? Net force acting on the charge A, √2f, √2 into k into q by a square plus k into q square by 2√2 a square, 2√2 a square. Here you can take common k into q by a square common, √2k into q by a square, √2 into k into q by a square. దాని తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ ఏం మిగులుతుంది? స్మాల్ క్యూ మిగులుతుంది. ఇక్కడేం మిగులుతుంది? క్యాపిటల్ క్యూ బై 2√2 మిగులుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు దిస్ ఈజ్ ద ఎఫ్ నెట్, √2 కేక్యూ బయటకి ఎత్తేస్తే కేక్యూ బై ఏ స్క్వేర్, ఇక్కడ క్యూ ఉంటుంది, ఇంకో క్యూ వేడ్ ఉంటుంది బై 2√2 అంతే. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్ ఏ? నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్ ఏ, ఇలా అన్నమాట. ఆర్ యూ ఫాలోయింగ్? రైట్ డౌన్ అప్ టు ఇయర్, నీట్గా రాసుకోండి. ఇక్కడ ఏమొచ్చింది చెప్పు? దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ కంప్లీటెడ్. ఇది 45 అంటే ఇది కూడా 45 అంతే కదా. మామూలుగా ఇది స్క్వేర్ అన్నమాట, ఇలా రాసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయినా చేయొచ్చు ఇలాంటి ఇచ్చినప్పుడు. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, నెట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్ ఏ, కార్నర్ ఏ అని కూడా చెప్తారు వాళ్ళు. ఓకే, సో అప్పుడు ఈ రెండింటి మధ్య ఫోర్స్ అంటే కే ఇంటూ క్యూ ఇంటూ స్మాల్ క్యూ బై ఏ స్క్వేర్ వచ్చింది. దాని తర్వాత ఈ రెండింటి మధ్య ఫోర్స్ అంటే కే ఇంటూ క్యూ ఇంటూ స్మాల్ క్యూ బై ఏ స్క్వేర్ వచ్చింది. తర్వాత ఈ రెండింటి మధ్య ఫోర్స్ అంటే కే ఇంటూ క్యూ స్క్వేర్ బై √2a హోల్ స్క్వేర్, అప్పుడు 2a స్క్వేర్ వచ్చింది. ఇది రిజాల్వ్ చేయాలన్నమాట. ఇక్కడ కాస్ కాంపోనెంటు, ఇక్కడ కాస్ కాంపోనెంటు, ఇక్కడ సైన్ కాంపోనెంట్ వస్తుంది. కే ఇంటూ క్యూ స్క్వేర్ బై 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్. తర్వాత ఏం చేయాలి? ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద ఆల్ హారిజాంటల్ ఫోర్సెస్. సిగ్మా హెచ్ ఏం రాస్తాం చెప్పు? సిగ్మా హెచ్ అంటే ఏం చెప్పు? ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్. algebraic sum of the all horizontal forces, ఇదేమొస్తుంది చెప్పు? algebraic sum of all vertical forces, algebraic sum of
algebraic sum of all vertical forces, sum of all vertical forces, vertical forces అలా రాయొచ్చు అనమాట. అన్ని వర్టికల్ ఫోర్స్ అంటే అన్ని కిందకే ఉండే కాబట్టి రెండు యాడ్ చేస్తాం. ఒకవేళ పైకి ఉంటే సబ్ట్రాక్ట్ చేసి పెడతాం అనమాట, డిపెండింగ్ ఆన్ ద వెక్టార్ ఇది. ఓకే, ఇక్కడ మనకి ఎఫ్ నెట్, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్ ఏమొచ్చింది చెప్పు, మైనస్ ఎఫ్ ఐ క్యాప్ మైనస్ ఎఫ్ జే క్యాప్, కరెక్ట్నా? మైనస్ ఆఫ్ ఎఫ్ ఐ క్యాప్ మైనస్ ఎఫ్, ఇక్కడ మైనస్ ఎఫ్ పెట్టేసి ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. సో ఇప్పుడు నెట్ ఫోర్స్ అంటే ఏమొచ్చింది, ఎఫ్ నెట్, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ రూట్ టు ఎఫ్ యూ విల్ గెట్. నౌ ఇంకొన్ని ఉన్నాయి, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ద కరెంట్ డెన్సిటీ జే, చార్జ్ డెన్సిటీ. ఈ డెఫినేషన్స్ అన్నీ నీట్గా చదవాలి, రేపు మనము ప్రాబ్లమ్స్ చేద్దాము. సో ఈరోజు మనము ఈ డెఫినేషన్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. ఓకే, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కరెంట్ డెన్సిటీ, కరెంట్ పర్ యూనిట్ ఏరియా, ఐ బై ఏ అంటే కరెంట్ డెన్సిటీ అనమాట. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ద కరెంట్ డెన్సిటీ, current density is a measure of electric current flowing through the conductor per unit area of cross section. Current density is a vector, current density is a vector quantity. Current density is a measure of electric current, that is nothing but I, electric current per unit area, electric current per unit area of cross section or cross sectional area. Current density is nothing but it's a measure of electric current flowing through the conductor per unit area of cross section. You can write confidently that J equivalents to I by A, current per unit area, that means ampere per meter square, ampere per meter square you will be getting. What is the dimensional formula? Ampere L power minus 2, L power minus 2 ampere. Okay, what is current density? Current electric current per unit area of cross section, current density, electric current flowing through the conductor, area of cross section of the conductor, ampere per meter square, ampere per L power minus 2, L power minus 2 ampere, L power minus 2 ampere. Write down up to here. Current density is nothing but current per area. Okay na, electric current per area of cross section, electric current per area of cross section. Current density, electric current flowing through the conductor, cross sectional area of the conductor, ampere per meter square, L power minus 2 ampere. Okay, now we need to calculate volume charge density is represented with rho. Okay na, linear charge density is nothing but, linear charge density is nothing but, here you can write, see, linear, this is called linear charge density, dq by dl, dq by dl. Okay, so sigma is the area charge density, surface charge density, dq by dA you will be getting, rho is nothing but dq by dv, dq by dv అలా అన్నమాట. దీనికి యూనిట్ ఏంది, కులుమ్ పర్ మీటర్ అన్నమాట, కులుమ్ పర్ మీటర్
కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్, కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్ ఇలా వస్తుంది. అవన్నీ నీట్గా డిఫైన్ చేయండి. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ద మెజర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఎట్ ఎ గివెన్ పాయింట్ ఆర్ గివెన్ పాయింట్ ఇన్ ఎ స్పేస్. ఓకేనా, ఇది ఏమంటారంటే 3D ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకేనా, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అలాంగ్ ద వాల్యూమ్. ఓకే, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అలాంగ్ ద వాల్యూమ్ అనమాట. స్కేలార్ క్వాంటిటీ ఇది. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ని వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటారు. ఇప్పుడే రాసాం కదా, దీన్ని ఏమో రాయొచ్చు, dQ/dVగా రాస్తారు. dQ/dVగా రాస్తారు. dQ/dVగా రాస్తారు. ఎలక్ట్రిక్ ఛార్జ్ వాల్యూమ్ ఇన్ విచ్ ఛార్జ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. ఓకేనా, కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్. కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్ అంటే కూలుంబ్ అంటే యాంపియర్ సెకండ్ కదా, TA అనమాట. కూలుంబ్ అంటే TA, L⁻³ అంతే. ఇప్పుడు మామూలుగా ఎలా రాయొచ్చు దీన్ని? ఓకే, దిస్ ఈజ్ ఛార్జ్ పర్, దాన్ని ఎలా రాయొచ్చు? TA రాయొచ్చు కదా, TA కూలుంబ్ ఇది బై మీటర్ క్యూబ్ కదా, మీటర్ క్యూబ్ అంటే L³ అనమాట. అప్పుడు వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ యూనిట్ ఏమొస్తుంది చెప్పు? m⁻0 L⁻³ టైమ్ T యాంపియర్ A ఇలా రాస్తారు. m⁻0 L⁻³ TA అనమాట, L⁻³ TA. ఇదంతా రాసుకోండి నీట్గా. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ మెజర్ ఆఫ్ amount of electric charge per unit volume. Amount of electric charge per unit volume at a given point in space for 3-dimensional charge distribution. It's a scalar quantity. Charge per unit volume coulomb per meter cube. Coulomb per meter cube. ఓకేనా, ఛార్జ్కి కూలుంబ్ TA వస్తుంది బై L³ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ మనము వాల్యూమ్లో చూపించాలి. ఛార్జ్ డిస్ట్రిబ్యూషను వాల్యూమ్స్లో చూపించాలి. అప్పుడు 3Dలో చూపించాలి. 3D అంటే ఇలా చూపించచ్చు. క్లియర్నా? క్యూబ్లో ఈ ఛార్జెస్ అన్నీ ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. వాల్యూమ్ మొత్తం, ఈ వాల్యూమ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఓకేనా, ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. టోటల్ ఈ వాల్యూమ్ మొత్తం ఛార్జెస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. స్పియర్లో, సాలిడ్ స్పియర్లో కూడా చెప్తారు. సాలిడ్ స్పియర్లో ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అనుకో, ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి సాలిడ్ స్పియర్లో. ఓకే, దిస్ ఈజ్ ద సాలిడ్ స్పియర్, మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఇది మనం గాస్ లాలో యూజ్ చేస్తాం. వెన్ యూ అప్లై గాస్ లా ఫర్ సాలిడ్ స్పియర్ అప్పుడు వస్తుంది ఇది వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఇది సాలిడ్ స్పియర్, ఇది ఛార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సాలిడ్ స్పియర్. సాలిడ్ స్పియర్, సాలిడ్ స్పియర్. ఓకే, యూ కెన్ టేక్ రేడియస్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్ R అన్నమాట. తర్వాత లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటే Q/L వస్తుంది, dQ/dL అన్నమాట. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అనేది 1 డైమెన్షనల్, అది వైర్కి వస్తుంది. చార్జెస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ అలాంగ్ ద వైర్. ఓకే, దిస్ ఈజ్ ద వైర్. ఒక వైర్ ఎత్తుకున్నాం అనుకో, దీంట్లో ఛార్జెస్ ఎలా ఉంటాయి రా బాబు అంటే ఇట్లా వస్తుంది. ఇలా ఛార్జెస్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. క్లియర్నా? సో 1 డైమెన్షనల్ ఒక వైర్లో ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయితే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ వస్తుంది. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఎలా రాయొచ్చు? లాంబ్డా ఈక్వల్ టు dQ/dL అనమాట. d స్మాల్ క్యూ అయినా పెట్టు,
ఏదైనా పెట్టు dq by dl స్మాల్ l అయినా పెట్టుకోవచ్చు dq by dl చార్జ్ పర్ యూనిట్ లెంత్ అంటే కులుమ్ పర్ మీటర్ అన్నమాట లీనియర్ చార్జ్ డెన్సిటీ ఎలక్ట్రిక్ చార్జ్ length in which the charge is distributed length in which the charge is distributed ఇక్కడ వాల్యూమ్ ఇన్ విచ్ చార్జ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ చార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ ద వాల్యూమ్ ఎంటైర్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ చార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద వైర్ ఓకేనా లీనియర్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ లీనియర్ చార్జ్ డెన్సిటీ charges distributed along the length of the wire okay na length of the wire that is called linear distribution of the charge okay na sorry quantity sigma మనం ఎలా రాయొచ్చు dq by dA dq by dA గా రాయొచ్చు ఓకే చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ area in which charge is distributed you need to take some area surface charge density itla vastudi hollow sphere spherical shell charges are distributed along the periphery charges are distributed along the periphery you can say spherical shell in case of spherical shell you will be getting like this spherical shell charge distributed along the circumference of the spherical shell surface charge density what is the unit of charge this is coulomb what is the unit of area it would be meter square what is the unit of this same only na that is what coulomb unit of this length tell me meter what is the unit of this coulomb per meter what is the unit of this coulomb per meter square coulomb per meter square coulomb is nothing but ta l power minus 2 ta write down up to here అర్థమైందా ఇది లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ పర్ యూనిట్ లెంత్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ పర్ యూనిట్ ఏరియా అదే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటే your volume charge density is nothing but charge per unit volume charge per unit area 2d charge per unit area ఇలా వస్తుంది సో చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ వస్తుంది ఇట్లా అనమాట అర్థమైందా స్మాల్ రీక్యాప్ ఫర్ అండ్ సో Coulomb's law of electrostatic force the magnitude of electrostatic force directly proportional to product of the charges inversely proportional to the square of the distance between them magnitude will be same okay na proportionality constant is 1 by 4 pi epsilon naught 1 by 4 pi epsilon naught 1 by 4 pi epsilon naught is nothing but 9 into 10 power 9 permittivity of the free space okay so we already discussed this part unlike charges attract each other like charges repel each other q1 q2 by this is the vector form okay so what is the permittivity of the free relative permittivity or dielectric constant permittivity of the medium by permittivity of the free space permittivity of the medium by permittivity of the free space okay so this is the unit of permittivity you can write it as ampere second coulomb ampere second units and dimensions of this part entire part is discussed so this is principle of superposition you will be solving problems based on principle of superposition it is very important case if charges are distributed along the equilateral triangle in this part right angular triangle those things we can discuss in the next class this is current density current per unit area linear charge density volume surface charge density volume charge density
Here charges are distributed along the length. Okay, charge per unit length is nothing but linear charge density. Surface charge density, charges are distributed along the surface, spherical shell, on the surface of the spherical shell. Linear charge density, electric charge, area in which charge is distributed. Volume charge density, charge per unit length, charges distributed entire volume. Electric flux, we can discuss this part in the next class. Electric flux, clear? So these are the problems we need to discuss in the next class. These are the problems we need to discuss. Okay, so what are the different cases we need to discuss in the next class? This problem I told you na, in the triangle we need to discuss this, or else a right angle triangle. Here this kind of questions we need to discuss. Next class will be on numerical session on right angle triangle ela untadi, numerical session on Coulomb's law of electrostatic force. Yeah, thank you. We can meet in the next class. Thank you. I am done.